ఈరోజు సంపాదిస్తున్న బాధ్యత కలిగిన ప్రతి యువకుడికి ఒక ముఖ్యమైన సందేశం. మై డియర్ టెక్ ప్రొఫెషనల్స్, మీరు కేవలం డబ్బు మాత్రమే సంపాదిస్తున్నారా? మీ కుటుంబాన్ని కూడా పోషిస్తున్నారా, రక్షిస్తున్నారా? IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా క్రింద IRDA క్రింద 25 రకాల హెల్త్ ఇన్సూరెన్సులు ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీలో మళ్ళా 100 పాలసీలు ఉన్నాయి. నాకు కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది అనేది సరిపోదు. మీ ఫ్యామిలీకి పూర్తి భద్రత, చిన్న ప్రీమియంతో పెద్ద మెడికల్ ఖర్చుల నుండి రక్షణ పొందండి. మీతో పాటు మీ తల్లిదండ్రులకి కూడా కంపెనీ ఇన్సూరెన్సు ఎందుకు సరిపోదు అంటే, జాబ్ మారితే కవరేజ్ పోతుంది, కవరేజ్ లిమిటు తక్కువగా ఉండొచ్చు, తల్లిదండ్రులకు సరిపడా కవరేజ్ ఉండకపోవచ్చు, మనం చేసే జాబును బట్టి, మన స్కేలును బట్టి. కొన్ని సంవత్సరాల తర్వాత మనం జాబ్ మానేసి బెంచ్మెన్లు అయిన తరువాత ప్రొటెక్షన్ అనేది ఉండదు. మనం లేనప్పుడు కుటుంబానికి ఆర్థిక భద్రత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా వస్తుంది. అదేవిధంగా మనం బ్రతికి ఉన్నప్పుడు మెడికల్ ఖర్చుల నుండి రక్షణ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి వస్తుంది. ఇండియాలో IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, దాని క్రింద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు సుమారు 25 కంపెనీలకు పైగా ఉన్నాయి. ఒక స్టార్ హెల్త్ కావచ్చు, నీవా బూపా కావచ్చు, HDFC కావచ్చు, ICICI, కేర్ హెల్త్, ఆదిత్య బిర్లా, న్యూ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్, ఈ విధంగా ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా, ఈ విధంగా దాదాపు 25 కంపెనీలకు పైగా ఉన్నాయి. మీతో పాటు మీ తల్లిదండ్రులకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే సెక్షన్ 80D క్రింద ఎక్కువ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. మీరు యంగ్స్టర్గా ఉన్నప్పుడే విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటే మరీ మంచిది. మై డియర్ యంగ్స్టర్స్, సంపూర్ణ భద్రత కోసం లైఫ్ ఇన్సూరెన్సు, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్సు, మరణం తర్వాత కుటుంబానికి రక్షణ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తే, బ్రతికుండగా ఆరోగ్య ఖర్చుల రక్షణ హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. విదేశాలలో హెల్త్ ఇన్సూరెన్స్ని చాలా సీరియస్గా తీసుకుంటారు, కానీ మన భారత్లో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కాదు. NRIలు తప్పనిసరిగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి, అందుకే యంగ్ ఏజ్లోనే తీసేసుకుంటారు హెల్త్ ఇన్సూరెన్సు, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా. భారత్లో నాకేం కాదులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్. మరీ ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే కుటుంబం మీద ఆధారపడేటువంటి మనస్తత్వం. నా